సార్ ఇప్పుడు లీగల్గా ఉండేటువంటి శాండిటీ లీగల్ది, లెజిస్లేషన్కి ఉండేటువంటి పవర్స్ లెజిస్లేషన్కి ఉంటాయి. ఇది ఒక కోణం నుంచి చూస్తుంది, ఇది ఒక కోణం నుంచి చూస్తుంది. అలాంటప్పుడు అసలు పరిపాలన ముందుకు వెళ్తుంది. అసలు డెఫినెట్గా వెళ్తుంది. ఎట్లా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మీరు ముందే కట్టనీయకుండా ఆపితే ఇంత సంక్లిష్టత రాదు. ఇత్తు ముందా చెట్టు ముందా అన్నట్టుంది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఒకసారి మీకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లో గైడ్లైన్స్ అని ఉంటాయి, మీరు గూగుల్లో కొడితే దొరుకుతాయి. సుబ్బారావు గారు, ఇప్పుడు మీరు ఒక స్థలం కొన్నారు, కాంపౌండ్ పెట్టుకున్నారు, కానీ మీరు స్టూడియో నుంచి పోయేసరికి వేరే వాడలో పశువులను తోలి ఆ గోశాల అని బోర్డు పెడతాడు. వాడిని ఖాళీ చేయించాలంటే మీకున్న రెమెడీ ఏంది? ఫస్ట్ ట్రెస్ పాసింగ్ అని ఒక క్రిమినల్ కేసు పెట్టగలుగుతారు. ఇది ఇప్పుడు న్యాయ సంహిత 427, 447 సెక్షన్ కింద. పోలీసు వాళ్ళు ఏమంటారు, మేము అని పని చేస్తాం, విచారించి కోర్టులో ఛార్జ్షీట్ వేసి, బట్ మీకు ఆ స్థలం మేము ఇప్పలేమంటారు. ఎందుకంటే వాళ్ళ పరిధిలో రాదు, సివిల్ మ్యాటర్ అంటారు. మీరు నా భూమి అని దౌర్జన్యంగా పోయి వాడిని ఎవిక్ట్ చేసే రైట్ మీకు లేదు. వాళ్ళ దగ్గర ఒక్క పేపర్ కూడా లేదు. కానీ కోర్టు ద్వారా మీరు వాడిని డిఫెండెంట్ చేసి మీరు సూట్ వేసి వాడిని ఎవిక్ట్ చేయాలంటే సివిల్ కోర్టులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే. లేకపోతే 10 ఏళ్ళు పడుతుంది. తర్వాత అపిలేట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు. 20 ఏళ్ళు అయినా కూడా మీరు వాడిని వెకెట్ చేయించలేరు. మరి ఇదే కదా వాస్తవం. మరి అందుకే ఒక్కసారి ఆక్రమణ కాకుండా ఆపడం అనేది సులభం. ఆక్రమణ అయిన తర్వాత ఓవర్ నైట్లో చేయలేరు. అది చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అండ్ రంగనాథ్ గారు. అవి చేస్తే కనుక ఇల్లీగల్ అవుతుంది, రాజ్యాంగ స్ఫూర్తి మంట కలుస్తుంది, రైట్ టు లీవ్ అనేది ఉండదు. కాబట్టి ఇబ్బందుల్లో పడతారు. దేనికైనా ఒక కాల పరిమితి పెట్టారు. కోర్టుల విషయానికి వస్తే ఏమీ లేకుండా కూడా మీరు పిటిషన్ వేస్తే యాక్సెప్ట్ చేసి తీసుకుంటుంది. అందుకే నేనేమంటున్నా, ఇది సామరస్యంగా మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి. ఒకవేళ ఇల్లీగల్గా చేసిన వాళ్ళైతే సమాధాన భేద దండోపాయాలను ఉపయోగించాలి. బట్ ప్రతిదీ కూడా బుల్డోజ్ చేస్తాము అని అంటే మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. రంగనాథ్ గారు పదవీచ్యుతులవుతాడు, జైలు పాలవుతాడు. కానీ కోర్టు ఏం చెప్తుంది, చెరువుల్లో ఆక్రమణలు తీసేది హైదరాబాద్ మునిగిపోతుంది అని చెప్పి ఒక పక్క డైరెక్షన్ ఉంది. అంటే ఏదైనా ఇంకొక పక్క ఏమో వీళ్ళు ఎవరైనా పిటిషన్ తీసుకుని వెళ్తే స్టే ఇస్తారు. కేటీఆర్ ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు బాచుపల్లి, నిజాంపేట అపార్ట్మెంట్స్ అన్ని కూడా నీళ్ళల్లో ఉన్నాయి, మీరు టీవీలలో చూపెట్టారు. దాని పరిష్కారం కేటీఆర్ ఎట్లా చేశాడు తెలుసా? రోడ్డు తీసేశాడు. మొత్తం విశాలమైన రోడ్డు 150 ఫీట్లది తీసేసి దాని కింద మొత్తం దీన్ని ఏమంటారు క్యావిటీ, మొత్తము నీళ్లు పోవడానికి ఒక పెద్ద ఎత్తున, అంటే వరద నీరు అంతా కూడా పట్టే అంత పెద్ద ఓపెన్ నాలా చేశాడు. చేసి పైన స్లాబ్ వేశాడు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP అని 1000 కోట్లతో చేశాడు. ఇప్పుడు అది చేసిన తర్వాత ఆ కంప్లైంట్ లేదుగా, బాచుపల్లి లేదు కదా, కొంతవరకు తగ్గింది. మన వర్షాలకి ఇక్కడ 2 ఉంటాయి సుబ్బారావు గారు. బలవంతంగా రూల్స్ ఇంప్లిమెంట్ చేయడమా, ఆల్టర్నేటివ్ చూడడమా. ఇప్పుడు అయ్యప్ప సొసైటీది ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అది లీగల్ ఇష్యూ. అది ఏంటంటే ట్రస్ట్ భూములను ఎట్టి పరిస్థితులు అమ్మడం అనేది కరెక్ట్ కాదు. ఆ చట్టం కూడా చెప్తుంది. బట్ అయింది, పర్మిషన్లు వచ్చినాయి, రోడ్లు వేశారు, కాలువలు తవ్వారు, నీళ్ళు ఇచ్చారు, అన్నీ చేశారు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇలా అమ్మిన వాడికంటే ప్రభుత్వాందే ఎక్కువ తప్పు ఉంది, వాడు అమ్ముకోవాలనుకున్నాడు ఆక్రమణదారుడు, మీరు ఎట్లా ఇచ్చారు పర్మిషన్స్? ఇచ్చే ముందు మీరు చెక్ చేసుకోవాలి కదా ల్యాండ్ నేచర్ ఏంది. కాబట్టి మీ తప్పు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు బాధ్యత వహించాలి. ఈ రోజు వరకు ఏవైతే ఆక్రమణలు అయినాయో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అది ఏంది, ఆ కేసు తీర్పు ఇచ్చే డేట్ కట్ ఆఫ్ డేట్. ఈ తీర్పు కంటే ముందున్నాయన్నీ రెగ్యులరైజ్ చేయండి. దో ఇట్ ఈజ్ ఇల్లీగల్. ఇప్పుడు మన ముందు సహజ న్యాయ సూత్రాల ప్రకారం వాళ్ళు కూలగొట్టడం, ఎవిక్ట్ చేయడం తప్పు. ఆ డేట్ ప్రకారంగా ఇప్పటి వరకు ఉన్న స్ట్రక్చర్స్ అన్నింటినీ రెగ్యులరైజ్ చేయండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో రెగ్యులరైజేషన్ డబ్బులు, ఆ ట్రస్ట్ భూమి కొనియండి అని ఒక పరిష్కారం చూపెట్టారు. సేమ్ పరిష్కారం ఈ 2000 ముందున్న ఏవైతే ఉన్నాయో వాటికి కానీ తర్వాత వచ్చిన వాటికి కానీ. అయితే ఎక్కడైతే తప్పకుండా నాలాల కోసం అది కావాలి అనుకుంటామో చట్ట ప్రకారం తీసుకోవాలి. యాక్ట్ ఉంది, 2013 యాక్ట్ ఉంది, ఉన్నది. తర్వాత ఒక 10 సంవత్సరాలు టైం పెట్టుకోవాలి. ఓవర్ నైట్లో ఇవన్నీ మేము తీసేస్తాం. రాత్రి రోమ్ నగరం నిర్మించబడలేదు కదా. సో ఈ నాలాలన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేయాలన్నా, ఈ శిఖంలల్లో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచాలన్నా
ఒక పద్ధతి ప్రకారంగా ఒక టైం పెట్టుకొని ఫేజ్డ్ మేనర్లో చేయాలి. అంత డబ్బు కూడా గవర్నమెంట్ దగ్గర లేదు. Yeah. రెండవది ఏంటంటే శాశ్వత పరిష్కారం ఏంది హైదరాబాద్ వరదలకి అంటే అండర్ గ్రౌండ్లో నుంచి పెద్ద పెద్ద పైప్ లైన్స్ వేసి ఎక్కడ వచ్చే నీరును అక్కడి నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా మూసీలోకి తీసుకెళ్ళాలి. అప్ అండ్ డౌన్స్ కూడా చాలా ఉంటాయి హైదరాబాద్లో, ఈవెన్ ఉండదు ల్యాండ్ అంతా. కాబట్టి ఒక అవకాశం ఉంది. మూసీ అనేది మన అదృష్టం, ఎంత వరద నీటినైనా తీసుకుపోగలిగే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మూసీని 2 లక్షల క్యూసెక్ల వరద నీరు అంటే 2 లక్షల క్యూసెక్లు అంటే ఆల్మోస్ట్ ఒక 16 టీఎంసీల నీరు ఒకే రోజు ప్రయాణించగలిగే అంత వైశాల్యంతో మూసి ఉంది. బట్ అందులో అబ్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈ బస్ స్టాండ్, ఇమ్లిబన్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ చేయడం వల్ల 150,000 క్యూసెక్ల నీరు కూడా పోయే పరిస్థితి లేదు. రేపు ఒకవేళ నిజంగానే గతంలో వచ్చినట్టు వచ్చింది అనుకోండి వరద, కూలిపోతాయి అవన్నీ. వరద ముందు ఏది తట్టుకోలేదు. అదే రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నాడు, మరో వాయనాడు అవుతుంది మీరు కనుక అడ్డుకుంటే, అయితే మీరు అడ్డుకోవద్దు ప్రక్షాళనకు అని చెప్పి. నేనేమంటున్నా అంటే ఆయన సంకల్పం గొప్పది. కేసీఆర్ కేటీఆర్ ప్రణాళిక ముందు తీసుకుపోవడం అనేది అవసరం. బట్ ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ వాళ్ళు చేసిన చర్యలు ఎప్పటికీ శాశ్వతంగా మిగిలి ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక కాంప్రహెన్సివ్గా ఒక ఫేజ్డ్ పద్ధతిలో బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి ప్రజలను కన్విన్స్ చేసి చేసుకున్నట్టయితే ఎవరు కోర్టు పోరు, ఎవరు స్టేలు తీసుకోరు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం FTL ఫిక్సేషన్ అనేది అసలు ఏ ప్రాతిపదికన చేస్తారనేది కదా మీరు దానికి 4 పద్ధతులు ఉన్నాయి. చెరువులకైతే 4 పద్ధతులు ఉన్నాయి. ఒకటేమో వియర్ ఉంటుంది, మత్తడి అంటాం, అలుగు అంటాం. అలుగు మీదకి వెళ్ళి నీళ్లు దునికినప్పుడు ఎంత మేరకు నీళ్లు ఉంటాయో చెరువులో అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే ఈ మధ్యకాలంలో అలుగులన్నీ తగ్గించేశారు. వెనకాల భూములు నీళ్ళలోంచి బయటపడడానికి తగ్గించేశారు. అప్పుడు కట్ట, చెరువు కట్టకు రిబేట్మెంట్ ఉంటుంది. రిబేట్మెంట్లో వాటర్ మార్క్స్ ఉంటాయి. గతంలో ఎక్కడి వరకు నీళ్ళు వచ్చేది ఆ వాటర్ మార్కును బట్టి చేయొచ్చు. మూడవది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఎన్ని నీళ్ళు అయితే ఉంటాయో అన్ని నీళ్ళను బౌండరీగా పెట్టుకోవచ్చు, పాత లెక్కల్లోకి పోకుండా. తగ్గించారా మత్తడి లేదా అనేది లెక్కల్లోకి పోకుండా. 4వ పద్ధతి ఏంటంటే నిజాం కాలంలో సర్వే జరిగింది 1938. ఆ సర్వే ప్రకారం ఉన్న మ్యాప్స్ ఆధారంగా అప్పుడున్న చెరువు విస్తీర్ణం ఎంత, మీరు అది కనుక తీసుకున్నారనుకోండి సగం హైదరాబాదు ఖాళీ అవుతుంది. అయితే ఇప్పుడు పాత చెరువులన్నిటికీ పట్టా భూములు కాబట్టి చాలా వరకు 90% పట్టా భూములే. పట్టా భూములలో ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి లేదు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసినాయి, అది 2000 బిఫోర్ అయినా కూడా వెనక్కి తీసుకోవచ్చు, బట్ త్రూ కోర్ట్. ఈ 2001 తర్వాత ప్రభుత్వ భూములలో వేసినాయి నిర్దాక్షిణ్యంగా నేను కూలగొట్టవచ్చు అని రంగనాథ్ అన్నారు. నివాసాలు ఉంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా కూలగొట్టే అవకాశం లేదు. నివాసాలు ఉంటారు కాబట్టి నిర్దాక్షిణ్యంగా కూలగొట్టే అవకాశం లేదు. రైట్ టు లివ్ అనేది అక్కడ అడ్డం వస్తుంది, దో ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్. తర్వాత ఇంకొక తప్పు కూడా ఏం మాట్లాడుతుండ్రంటే మేము 1000 ఎకరం బయటికి తీసామని చెప్తారు రంగనాథ్. నువ్వేం చేయలేవు ఆ 1000 ఎకరం, ఎందుకంటే అలా 900 ఎకరాలు ప్రభుత్వ భూమి కాదు, ప్రైవేట్ భూమి. ఆ భూమిని ఎవడు ఉపయోగించుకోవాలి? ఎవడైతే ఆ భూమి ఓనర్ ఉన్నాడో వాడు అందులో పూల తోట పెట్టుకోవచ్చు, పండ్ల తోట పెట్టుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు. నువ్వు అది తీసుకోలేవు. సో గవర్నమెంట్ హ్యాండ్ ఎట్లా తీసుకుంటుంది? చెరువుల్లో చేసుకున్నామని చెప్పి చెప్తున్నా, హ్యాండ్ ఓవర్ చేసుకునే రైట్ లేదు నీకు. సుబ్బారావు గారు మీకు పట్టా వచ్చింది నిజాం కాలంలో, కొన్నారు మీరు ఒక 30 ఎకరాలు కొన్నారు. 30 ఎకరాలలో చెరువే ఉంది, కానీ ఇప్పుడు మారిన పరిస్థితులలో 15 ఎకరాలకే నీళ్ళు వస్తున్నాయి, ఇంకా 15 ఎకరాలు ఖాళీగా ఉంది. గుడిసెలు వేసుకున్నారు, ఆ గుడిసెలన్నీ గవర్నమెంట్ తీసేసింది ఎందుకంటే FTLలో ఉన్నదని. తీసేసిన తర్వాత ఆ భూమికి హక్కుదారు ఎవరైతారు? గవర్నమెంట్ కాదు. ఆ భూమి పట్టా కాయిదాలు మీ పేరు మీద. ఒకసారి వన్స్ పట్టా కూడా రద్దు చేసే అవకాశం ఉంది, కంపెన్సేషన్ ఇవ్వాలి. పట్టా రద్దు చెప్పేది రిజిస్ట్రేషన్ ఉంటే ఎట్లా ఉంటుంది కదా, నిజాం కాలం నుంచి వచ్చిన పట్టా భూములు కదా, పట్టా భూములు కదా అంటున్నాను. ఉంటుంది, ఎందుకంటే పట్టా భూములు లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉండవు కదా. ఉంటాయి, ఎందుకంటే 1938 నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడో ఆంధ్రలో ఉన్నారు, ఇక్కడ మీ పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి, భూమి ఉన్నది, మీరు ఇక్కడ లేరు కాబట్టి ఆపలేకపోయారు. ఎవరెవరైతే కట్టుకున్నారో వాళ్ళందరినీ తీసేసిన తర్వాత ఆ భూమి మీ చేతిలోకి వస్తుంది, గవర్నమెంట్ చేతిలోకి రాదు. సపోజ్ మీరు ప్లాట్లు చేసి అమ్మారు చెరువులో, అమ్మడం చట్టవిరుద్ధం కాదు, గుర్తుపెట్టుకోండి.
2001 తర్వాతనే చట్టవిరుద్ధం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ముందు చట్టవిరుద్ధం కాదు అది. మీ ప్లాట్లు ఎవరైతే కొన్నారో వాళ్ళ గుడిసెలు తీసేసినా కూడా ఓనర్షిప్ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకి అమ్మారు వాళ్ళ కాబట్టి 60 రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి. చేశారు కాబట్టి 60 గదాలు 80 గదాలల్లా వాళ్ళు పూల తోట, పండ్ల తోటలు పెట్టుకోవచ్చు, కూరగాయల తోటలు పెట్టుకోవచ్చు, ఫార్మ్ ల్యాండ్స్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ తీసుకోవాలంటే ల్యాండ్ అక్విజిషన్